పాత పెద్దమ్మ తల్లి ఆలయం ధ్వంసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అది ప్రధానంగా 12 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ భూమిలో గత 70 సంవత్సరాలుగా స్థానికులందరూ పూజలు నిర్వహిస్తున్నటువంటి పాత పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాలు కూడా నిర్వహించిన తర్వాత ప్రభుత్వం చేసినటువంటి ఆ చర్య ఏదైతే ఉందో ఖండిస్తూ గత చాలా రోజుల సంది హిందూవాదులు కావచ్చు, భక్తులు, తర్వాత పడాల కళ్యాణి గారు కూడా ఈ యొక్క పోరాటాన్ని ఒక ఉద్యమంగా ఆలయం వారి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి చాలా పోరాటం అయితే చేస్తున్నారు. వారి పోరాట ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి అక్కడ గుడి కట్టుకుందానికి స్థలం కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్పారు. కానీ అయినా కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. దానికి గల కారణాలు ఏంటి, ఈ మధ్య నేపథ్యంలో జరుగుతున్నటువంటి అంటే వారిపైన కూడా కొన్ని అరెస్టుల పరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పడాల కళ్యాణి గారు ఉన్నారు, అలియాస్ కరాటే కళ్యాణి. నమస్తే మేడం, బాగున్నారా? చెప్పండి, ఏంటి ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటి సోమాజిగూడలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి? పెద్దమ్మ తల్లి గుడి అంశమేనండి, ఇంకా వేరే ఏం లేదు. పెద్దమ్మ తల్లి గుడి మనం పెద్దమ్మ తల్లి గుడిని ఆ రోజు ఎంత ఉద్యమంగా తీసుకొని వెళ్ళామో, ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మమ్మల్ని అరెస్ట్ చేయడం, బోనాలు కింద పడేయటం, అలాగే చాలామందిని వాళ్ళు మమ్మల్ని కొట్టి మేమే కొట్టామని చెప్పి మాట్లాడడం, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పరుషంగా మాట్లాడి ఇవన్నీ జరిగినాక సరేలే వాళ్ళే ఏదో ఒక కొలిక్కి వస్తారు, 4 రోజులు టైం తీసుకుంటామన్నారని చెప్పేసి అంటే మీకు వేరే దగ్గర ఎక్కడ వీళ్ళు ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళినప్పుడు మీకు వేరే దగ్గర చూపిస్తాం ప్లేసు, ఇక్కడ మాత్రం కుదరదు అని చెప్పారు. మాకు అమ్మవారు అక్కడే, ఆమె నిశాన్ అక్కడే ఉంది, అక్కడే మాకు జరిగింది మంచి చెడు అంతా. మేము అక్కడే మాకు అమ్మవారు కావాలి, నిజమే కదండి, ఎక్కడ పూజ చేసుకున్నారు అక్కడ కదా. ఆమెకి ఏదైనా బోనం సమర్పించినా, ఏదైనా నమస్కారం పెట్టుకున్నా వాళ్ళ 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 భక్తిని అక్కడగా ప్రకటించుకుంటారు. అది కాకుండా మీరు ఎక్కడో ఇక్కడ నుంచి మీరు ఎక్కడో వెళ్ళిపోయి ఎక్కడో తీసుకొని మళ్ళీ కట్టుకోండి మేము ప్లేస్ ఇస్తామంటే అదేమైనా బాగుంటుందా? ఆవిడ అక్కడ వెలిసిందని స్వయంభూగా వాళ్ళు ఫీల్ అయ్యి ఎన్నో సంవత్సరాలుగా మేకలు, ఆవులు అన్నీ తప్పడిపోయినప్పుడు నమస్కారం పెడితే తెల్లవారికి వచ్చాయి. అమ్మవారి పవర్ ఉందని పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుచుకున్నారు అందరూ. ఇక్కడ ఇటు సైడు ఒక్కొక్క ఏరియాలో ఒక అమ్మవారు ఫేమస్ అవుతారు, అలాగే ఇక్కడ పెద్దమ్మ తల్లి అనేది ఇక్కడ వీళ్ళకి ఆ విధంగా వాళ్ళు పిలుచుకున్నారు. వాళ్ళ ఇంటి ఇలవేలుపు ఆవిడ పిలుచుకున్నారు. అలా అయినప్పుడు అమ్మవారికి గౌరవం ఇవ్వాలి కదా మనం కూడా. అంతేగాని ప్రభుత్వం ఇంతవరకు విలువ లేకుండా అసలు అమ్మవారు అసలు అది లేదు ఇది లేదు మీరు ఇక్కడ కాదు వేరే దగ్గర పెట్టుకోండి అంటే ఎందుకు పెట్టుకుంటారండి? ఏం పని? ఆలయం అక్కడే కట్టాలి, అక్కడే అమ్మవారిని పెట్టాలి. అందులోనే మీరు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసిన ప్రభుత్వం ఏంటంటే, అమ్మవారి విగ్రహాన్ని ఒక ట్రాలీలో ఒక మామూలుగా చిన్న ఊరేగింపుకే మనం ఎలా తీసుకెళ్తాం, అలాంటిది జగాలని వెళ్ళే అమ్మవారి విగ్రహాన్ని ఇట్లా ట్రాలీలో పడేసి ఆ ట్రాలీని అలా తీసుకొని వెళ్తే చూసిన వాళ్ళకి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది నిజమైన భక్తులకి. సో అమ్మవారి విగ్రహాన్ని అలా తీసుకెళ్ళడమే పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశారు. మీరు ఒక విషయం చెప్పండి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ, అక్కడ ఉన్నటువంటి స్థానికులకి అక్కడ చాలా విలువైనటువంటి భూమి ఉంది, ఒక 2 లక్షల రూపాయల గజం నడుస్తుందని చెప్పేసి కూడా కొంతమంది అక్కడ భక్తులను అడిగినప్పుడు, మేము గతంలో వెళ్ళి అక్కడ అడిగినప్పుడు కూడా ఆ 2 లక్షల భూమి 2 లక్షల రూపాయల గజం ఉంది, అంత విలువైనది ఏమైనా ఇస్తే కూడా అనేటువంటి మాటలు కూడా చెప్పింది కదా డైరెక్ట్గా. మీరు కావాలంటే 200 గజాలు కావాలంటే 2 కోట్ల 2 లక్షల గజానికి పెట్టుకొని ఎన్ని గజాలు కావాలో అన్ని డబ్బులు తీసుకురండి అని చెప్పింది ఆమె. అంటే ఇప్పుడు 300 గజాలు కావాలంటే 6 కోట్లు తీసుకెళ్ళాలి, అదే 200 గజాలు కావాలంటే 4 కోట్లు తీసుకెళ్ళాలి, 100 గజాలు కావాలంటే 2 కోట్లు తీసుకెళ్ళాలి. అంటే ఆవిడ ఉద్దేశం అదేగా. అంటే అన్యమత ప్రార్థనా స్థలాలు ఉన్నాయి గవర్నమెంట్ ప్లేసులు, వాటిని కదపరు. అలాగే చాలా గుళ్ళు కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా మనం తీయమని చెప్పం. ఎందుకంటే మనం కూడా గుడి తీయమని చెప్పే రకం కాదు. మనం తీసిన గుళ్ళు కోసం ఫైట్ చేస్తున్నప్పుడు మనం వేరే గుడి తీయమని చెప్పం. కానీ అన్యమత ప్రార్థనా స్థలాల గురించి మేము మాట్లాడే హక్కు మాకు ఉంది. ఎందుకంటే వాటిని మీరు అక్కడ ఇక్కడ మీరు పెట్టినప్పుడు వాటిని ఎందుకు మీరు తొలగించమని అడగలేదు? మీరు అడగాలి కదా. అవి తొలగించి వాటికి ఎంత డబ్బులు కట్టించుకున్నారు, వాటికి గజానికి ఎంత తీసుకున్నారు మాకు లెక్క చూపించండి, అప్పుడు మా గుడి దగ్గరికి రండి మేము మాట్లాడతాం. అలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళకొక రూలు మాకో రూలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాళ్ళు గ్రేస్ చేస్తాం కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకైతే అడగకుండా మమ్మల్ని మాత్రం డబ్బులు కట్టండి అంటే ఎందుకు కడతామండి? ఎందుకు కట్టాలి? మీరు చేశారు తప్పు, మీరు అమ్మవారిని తీసుకెళ్లారు, మీరు ట్రాలీలో పట్టుకెళ్లారు, మీరు మమ్మల్ని కేసులు వేశారు, మీరు కదా గొడవలు చేశారు, మీరే కట్టాలి, మీరే ప్లేస్ ఇవ్వాలి. అది బాధ్యత ఎవరిది? మీదే. తప్పు చేసిన వాళ్ళే దాన్ని సరిదిద్దుకోవాలి. తప్పు చేసింది మీ ప్రభుత్వం. కాబట్టి మా భక్తులుగా మా మనోభావాలు దెబ్బతినే మేము గట్టిగా ఫైట్ చేస్తాం. మీరు చేసిన బ్లండర్ మిస్టేక్ అమ్మవారిని తీసుకెళ్ళడం, ఫస్ట్ అమ్మవారిని తరలించడం కానీ, భక్తుల మీద కేసులు పెట్టడం కానీ, బోనాలను అడ్డుకోవడం కానీ. ఏమండి తెలంగాణ సంప్రదాయం కదా బోనం అంటే మీరు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకుంటారా, బోనాల పండుగ శుభాకాంక్షలని? బోనాలు ఎత్తుకున్న ఆడపిల్లలు మాత్రం జైలు వేస్తారా? జైలు వేస్తామని చెప్పి బెదిరిస్తారా? ఇదా మీ సంప్రదాయం? ఇదా మీ సంస్కృతి? తెలంగాణ సంస్కృతిని కూడా మీరు అడ్డుకున్నారు, అది కూడా మీరు తప్పే కదా. మీరు అది కూడా మేము కేసేయచ్చు కదా. తెలంగాణ సంస్కృతి మీరు ఎట్లా అడ్డుకుంటారు? మీకు అక్కడ ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే బోనాలను అడ్డుకోకూడదు. మీరు
ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. మీరు చేయాల్సిన విధంగా మీరు వేరే విధంగా చేయించండి. అందరిని అరెస్ట్ చేసామండి, వీళ్ళు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయంటే పద్ధతి. మమ్మల్ని కొట్టడం, తిట్టడం చాలా జరిగినాయి. కళ్యాణి గారు ఒక విషయం చెప్పండి. మీరు 2 రోజుల క్రిందట కూడా మీరేదో మీటింగ్కి వెళ్దాం అనుకుంటే కూడా పోలీసులు మీ ఇంటికి వచ్చారు, హౌస్ అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా మీరు ఒక ఆడియో రికార్డు విన్నాం. ఏంటి అసలు ఆ అరెస్టు పర్వం ఏంటి? అంటే ఇది ఎప్పటి నుంచో ఈ పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి ఎక్కువైపోయింది నా పైన ప్రతిదానికి. ఇప్పుడు మనం ఏదైనా బీజేపీ పార్టీ కాలున్నా ఏమున్నా నాకు నిజంగా చెప్పాలంటే నాకు వేరే పని ఉంది. అయినప్పటికీ కూడా పెద్దమ్మ తల్లి ఇష్యూ తర్వాత నుంచి ప్రతిదానికి వచ్చి నా ఇంటి ముందు పోలీసులు కూర్చుంటున్నారు. ప్రతిదానికి 4 పోలీసులు లిఫ్ట్ దగ్గర ఉంటారు, పక్కనేమో మెట్ల దగ్గర ఉంటారు, తర్వాత ఏమో నా పర్సనల్ వర్క్స్ పోతే అన్నిటికీ ఏ పని కూడా చేయనివ్వకుండా, అంటే ఒక నిర్బంధం అయిపోతుంది. ఒక నిర్బంధం అయిపోతుంది అనమాట. నిర్బంధం వల్ల ఏమవుతుంది మనకి అంటే, ఆ నిర్బంధం వల్ల మనకు చావాల్సిన పనులు కానీ పర్సనల్గా ఏముండవంటే మనుషులకి అవన్నీ మిస్ అయిపోతున్నాయి. సో వీళ్ళు ఇలా సాధించడం పెద్దమ్మ. మీది ఒక గ్రూప్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో కూడా నాకు పర్సనల్ పని ఉంది, అనివార్య కారణాల వల్ల పోలీసులందరూ మీ ఇంటి చుట్టూ ఉన్నారు, నేను రాలేను, అంటే 3 గంటలకు ఉన్నటువంటి మీటింగ్కి నేను రాలేను, 5-5:30 తర్వాత మేబీ అప్పటికి కూడా వాళ్ళు వెళ్ళిపోతే వస్తానని చెప్పేసి కూడా మీ గొంతుతోటి విన్నాను నేను. అంటే మీరు కూడా ఈ గ్రూపుల్లో ఉన్నారనమాట. అంటే మీరు భక్తులుగా ఉన్నారో మరి ఇంకెలా ఉన్నారో తెలియదు. నిజమే కదా, పోలీసులు వచ్చి నిలబడ్డారు, వెళ్ళిపోతుంది. అదైతే నిజం, ప్రతిదీ వెళ్ళిపోతుంది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పెద్దమ్మ తల్లి గుడి ఏమని వచ్చిందో, అమ్మవారు పట్టుకుందో, నన్ను పట్టుకొని నువ్వు గట్టిగా మాట్లాడు అని చెప్తుందో మరి ఏమో తెలియదు. కానీ ఆ రోజు నుంచి పోలీసులు అయితే నా మీద నిఘా గట్టిగా చేశారు. ఏం చేస్తారో కూడా తెలియదు, ఇక ముందు ఏం చేయడానికి ప్లాన్ చేస్తున్నారో కూడా తెలియదు, ఎన్ని కేసులు పడతాయో ఎన్ని అవుతాయో తెలియదు. పెద్దమ్మ తల్లి గుడి కోసం కేసులు ఎంచుకోవడానికి సిద్ధం, ఎంతైనా సిద్ధం. కానీ ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి వీళ్ళని అరెస్ట్ చేద్దాం, హౌస్ అరెస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంటి ముందు పోలీసులు కూర్చుంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేసింది ఈవిడ, పోలీసులు బయటకు వస్తున్నారని మాకు కూడా పరుగులు పోతున్నాయి. అంటే మనం చేసింది మంచిదే అయినా అందరికీ చెప్పుకోలేము కదా, అందరికీ తెలియదు, చెప్పలేం కదా. ఇది మన మంచి పని కోసం వెళ్తే మనల్ని ఆపుతున్నారు, వీళ్ళ ఇంటికి ఎందుకు పోలీసులు వస్తున్నారు, ఎందుకు ఏమనుకుంటున్నారు. నాకెంత బాధ అనిపిస్తుంది అంటే, ఇదేంటి పోలీసులు ఇట్లా చేయడం అని ఫీల్ అవుతున్నాను ప్రతిసారి. సరే ఏదేమైనా పర్లేదు, మనం ఏం తప్పు చేస్తే పేపర్లో వచ్చేస్తుంది ఏమన్నా, కాబట్టి మనం చేసే మంచే. కాబట్టి భగవంతుడు ఉన్నాడండి, అమ్మవారి గుడి కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత దూరమైనా ఫైట్ చేస్తాం. మీరు అన్నట్టుగా ఈ గ్రూపులో పోలీసులతో సహా అందరూ ఉన్నారు. కాబట్టి మేము ఏం మాట్లాడినా మమ్మల్ని వెంటనే పట్టేసుకుంటున్నారు. అంటే గ్రూప్ అనగానే ఎక్కడో దూరిపోతారు ఎలాగొచ్చి ఎవరో ఒకరు. సో ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయంటే నాకే తెలియదు మీరు చెప్పే వరకు బయటికి వెళ్తున్నాయని. అంటే చెప్తున్నాం, మనం ఏదైనా జాగ్రత్తగా ఉండాలని ఇంకొంచెం మీ వల్ల మాకు తెలిసింది ఈరోజు. జాగ్రత్త అనేది ఏం లేదు, మీరు మాట్లాడేది ధర్మబద్ధంగా మాట్లాడుతున్నారు, న్యాయబద్ధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరైనా కూడా షేర్ చేస్తుంటారు. అంటే మీరు మాట్లాడేది నిజాయితీగా ఉంది కాబట్టి అది ఎవరైనా అంటే ఇది ఇట్లా హిందువులందరూ అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో షేర్ చేస్తారు, దాంట్లో తప్పేం లేదు. అయితే మీరు హిందూ భక్తులకి పెద్దమ్మ తల్లిని ఆరాధించేటువంటి భక్తులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ సిద్ధంగా ఉండండి. ఈ ప్రభుత్వం మనల్ని అందరు నోరు నొక్కాలని చూస్తుంది. ప్రతి నిమిషం కూడా మనకి చాలా వాల్యుబుల్. ఎనీ టైం మనం అందరం కలిసి ఒక ఉప్పెనలా ఈ గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తే తప్ప అమ్మవారి గుడి వచ్చేటట్టుగా లేదు. న్యాయ పోరాటం చేద్దాం, అలాగే ఫిజికల్గా కూడా పోరాటం చేద్దాం. ప్రతి ఒక్క నాయకుడిని కలుద్దాం. మీరందరూ సిద్ధంగా ఉండండి. పెద్దమ్మ తల్లి నాకేం సంబంధం అని అనుకోకండి, మీది కూడా పెద్దమ్మ తల్లి, నాది పెద్దమ్మ తల్లి, వీరిది పెద్దమ్మ తల్లి, అందరికీ ఇందులో భాగం ఉంది. ఎందుకంటే మనందరం హిందువులం, బంధువులం. ఖచ్చితంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. అందరూ సిద్ధంగా ఉండండి. పెద్దమ్మ తల్లి భక్తులందరూ కూడా మీరు అన్ని విధాలుగా మాకు సపోర్ట్ ఇవ్వండి, మేము కూడా ముందుకెళ్తాం.